మనం బ్రేక్ కి ముందు మాట్లాడుతున్నాం కదా కుక్కపిల్ల సీన్. రాజు క్యారెక్టర్ వచ్చేసి ఎక్కడ కూడా కష్టపడాడు. తను ఒక రాజులాగా చుట్టూ నలుగురు పనిచేయాలి అన్న యాంగిల్లో అది ఎక్కడ కూడా లైన్ మిస్ అవ్వకుండా బేస్ క్యారెక్టర్ లో బేస్ మిస్ అవ్వకుండా చాలా బాగా రాసుకున్నారు. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది? అది చాలా మంది ఉంటారు కదండి అలా లైఫ్ లో కష్టపడకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే తొందరగా లాటరీ వచ్చేయాలి, కష్టపడకుండా ₹1,00,00,000 వచ్చేసేయాలి అనే ఆలోచన ఎంతమందిలో ఉంది ఈరోజు. మీరు కమెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐడియా అది ఫస్ట్ జనరల్గా మీరు ఈ బెట్టింగ్ యాప్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా జనరల్గా ఒక కష్టపడకుండా తొందరగా డబ్బులు వచ్చేసేయాలనే మైండ్ సెట్ చాలా గట్టిగా ఉంది సొసైటీలో. సో ఆ మైండ్ సెట్ మీద ఒక సటైర్ బిల్డ్ చేద్దాము అనే ఇంటెన్షన్తో రాజు క్యారెక్టరైజేషన్ అలా డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడు మీరు ఆపరేషన్ చార్లతలో చూస్తే కూడా వాడు నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళలో దుంకకపోవడానికి కారణం అదే, కష్టపడకూడదు. అంటే రౌడీస్తో ఫైటింగ్ చేసినప్పుడు కూడా తను కష్టపడ్డు అక్కడ ఫైటింగ్ చేయడు. ఇన్ఫాక్ట్ మైండ్ సెట్ మార్చేస్తాడు వెళ్ళి వాడికి వాళ్ళ మైండ్ సెట్ మార్చి. సో అదంతా హిలేరియస్గా వర్కౌట్ అయింది. బట్ దాని బేస్ అదే, బేసికలీ కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని అనుకునే క్యారెక్టరైజేషన్ మీద ఒక సటైర్. ఓకే, ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు చారులత అంటే మీనాక్షినే ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ ఈ క్యారెక్టరైజేషన్ అనుకున్నప్పుడు డిఫరెంట్ ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని మేము డిఫరెంట్ ఆప్షన్స్ అనుకుంటున్నాం మైండ్లో. దెన్ తనని నేను కలవడం జరిగినప్పుడు నాకు తన పర్సనాలిటీలోనే ఒక ఫన్ వైబ్, ఫన్నీ పర్సనాలిటీ ఎక్కడో ఉంది, బయటికి ఇంకెవరు ఫిల్మ్ మేకర్స్ ఎవరు ఇది ఎక్స్ప్లోర్ చేయలేదు అని అనిపించింది. కానీ తను ఇంతకు ముందు ఎప్పుడు చేయని క్యారెక్టర్. అవును, అది తనని జనరల్గా దాని ముందు సినిమాల్లో అంతా గ్లామరస్గా ఎక్కువ చూపించారు. సో తనలో ఉన్న పర్ఫార్మర్ని కానీ తనలో ఉన్న టైమింగ్ కానీ అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు జనరల్గా అలాంటివి చాలా ఇష్టం అనమాట. అంటే ఒక ప్రతి ఆర్టిస్ట్లో అన్ఎక్స్ప్లోర్డ్ ఏది ఉంది అది మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే ఆడియన్స్కి అది కొత్తగా ఉంటుంది. తనని మళ్ళీ గ్లామరస్గా చూపిస్తే ఆడియన్స్ దానిలో కొత్తగా ఏముంది. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దెన్ తనని కలిసినప్పుడు అరే చార్లతలో ఏదైతే ఒక కాంబినేషన్ ఆఫ్ ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఉండాలి, అటు ఇన్నోసెన్స్ ఉండాలి, ఇటు ఇంటెలిజెన్స్ ఉండాలి, రెండు ఉండాలి. సో అది తను ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతుందని అనిపించింది తను కలిసిన తర్వాత. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మేము దాని తర్వాత ఈ క్యారెక్టర్ మీద చాలాసార్లు రిహర్సల్స్ చేసి వర్క్షాప్స్ చేసి దాన్ని ఇంకా బాగా బిల్డ్ చేసామన్నమాట. సో బై ద టైమ్ అది మన కెమెరా ముందుకు వెళ్ళేటప్పటికి పర్ఫెక్ట్ ఒక చారులత అనే ఒక క్యారెక్టర్ నాకు మానిటర్ మీద కనపడేసింది మా అందరికి. సో అందుకే ఈరోజు చారులత కూడా